ఫ్రెండ్స్ అసలు యూట్యూబర్లో రోస్టర్స్ అయ్యుండొచ్చు ట్రోలర్స్ అయ్యుండొచ్చు ఏ చెప్పుతో కొట్టాలి అనేటటువంటిది మీరే డిసైడ్ కండి ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో రోస్ట్ వీడియోలు అనేటటువంటి కామన్ ట్రోల్ వీడియోలు అనేటటువంటి కామన్ ఇంతకు ముందు ఉండేది కాదు ఇప్పుడు ముందు ఒక నలుగురు ఎదురు డఫాగాలు చేరి వాడిని తిట్టడం ఎంటర్టైన్ కావడం వాడి వీడియోలు తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెట్టుకోవడం హే అని చెప్పి ఎక్కిల నవ్వుల్లో ఉండవు ఏదో ఒకటి సెటర్ వేయడం అనమాట అలాంటి లంగా ఛానల్లో మన యూట్యూబ్లో చాలా ఉన్నాయన్నమాట అంటే తెలుగులో కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో దాంట్లో ఆ లంగా ఛానల్స్ గురించి అయితే తర్వాత మాట్లాడదాం ముందు మాట్లాడుకోవాల్సింది పన్మంత్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ గురించి ఇందులో ఏం జరిగిందంటే ఒక తండ్రి పాపం ఆ పాప ఎదురుగా వస్తారు అనమాట ఎదురుగా వచ్చి తన బెల్ట్ అయితే ఇప్పచేస్తారు పాయింట్ ఉన్నటువంటి బెల్ట్ అయితే ఇప్పచేస్తారు దాని మీద వాళ్ళు ఎంత వల్గర్గా ఎంత చైల్డ్ అబ్యూజ్ చేస్తూ ఎంత వరస్ట్గా మాట్లాడారంటే ఆ మాటలు కానీ మీ చెవులతో మీరుంటే వీళ్ళు నిజంగా తల్లికే పుట్టారా అనేటటువంటి మాటలు వస్తాయి అనమాట లైక్ ఆ తండ్రి బెల్ట్ ఇప్పి కూతురు ముందుకు రాగానే ఏమంటే జానీ ఎస్ పాప ఓపెన్ ఓవర్ మౌత్ హహ అనేటటువంటి రైమింగ్లు పాడటం అనమాట అంటే డబుల్ మీనింగ్ డైలాగులు లైక్ ఆ తండ్రి భార్య దగ్గరకు వెళ్ళబోయి లైక్ తల్లి దగ్గరకు వెళ్ళబోయి కూతురు దగ్గరకు వచ్చిండు కూతురు ముందు వచ్చి బెల్ట్ ఎప్పడం ఏంది ముందైతే నేను లైక్ కొట్టా ఆ తర్వాత బెల్ట్ పట్టుకుని ఊపుతుంటే కొట్టినటువంటి లైక్ కూడా తీసేసిన ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా అక్కడ జరగలేదు అనేటటువంటి కన్వర్జేషన్ అయితే వీళ్ళు మాట్లాడుకున్నారు అనమాట వీళ్ళు మాట్లాడుకుందే కాక వీళ్ళ కింద ఫుల్ సపోర్ట్ వాట్ ఏ కామెడీ ఎంత కామెడీ జనరేట్ చేసావని చెప్పి పెద్ద సపోర్ట్ అయితే వీళ్ళకైతే వచ్చింది దీంతో ఈ వీడియో అయితే ఫుల్ వైరల్గా మారింది అనమాట ఎవడో రియాక్ట్ కాల ఎందుకంటే ఈ ట్రోలర్స్ రోస్టర్స్ ఉన్నటువంటి పని ఏంటి ఎవడైనా ఎదుగుతుందంటే మనం దొక్కేటటువంటిది అది కాక ఇంకా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గుంటూరు కానికి స్థలానికి ఏమైనా లింక్ ఉందని చెప్పి వీడియో చేసిన అనుకో ఏం పని పాక లేకుండా ఒక ముగ్గురు కొజ్జాగాలు ఉంటారనమాట వాళ్ళ ఫోటో వేయడం కూడా నాకు ఇష్టం లేదు బ్యా అని చెప్పి నవ్వడం అయితే వాళ్ళకి తెలుసు అలాంటి ఎదవలు అయితే మన తెలుగులో ఉన్నారు నిజంగా మన తెలుగులోనే ఉన్నారు వేరే కమ్యూనిటీలో మీకు ఎక్కడ వరకు అనరు అదే మన సాయి తరుణ్ తేజ్ కంటే అయితే ఆ వీడియో పడడం జరిగింది దాంతో తన ట్వీట్ అయితే వేయడం జరిగింది మీ చిన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా మీ యొక్క పిల్లల వీడియోలో ఇన్స్టాలో ఉండొచ్చు యూట్యూబ్లో ఉండొచ్చు ఎఫ్బీలో దయచేసి పోస్ట్ చేయమాకండి ఎందుకంటే మానవ మృగాలు తిరుగుతున్నాయి ఈ చైల్డ్ అబ్యూస్ ఎక్కువైతుంది చాలా మంది చాలా వర్స్ట్గా మాట్లాడుతున్నారు అనేటటువంటిది చాలా పెద్ద ట్వీట్ అయితే తనైతే వేయడం జరిగింది నిజంగా ఎక్కడైతే నాకు సాయి తరుణ్ చేసి బాగా నచ్చింది ఇప్పటిదాకా ఆయన సినిమాలు చూసి ఆయన ఇష్టపడ్డ తక్కువైతే ఈ ట్వీట్కి అయితే బాగా ఇష్టపడ్డా అనమాట కింద అయితే ఆ వీడియోని కూడా తనైతే ట్యాగ్ చేయడం జరిగింది ఏమంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రియాక్ట్ అయ్యారనమాట ఇక దాంట్లో ట్యాగ్ చేస్తూ చాలా మంది పోలీసులకు అయితే ట్యాగ్ చేయడం జరిగింది ఇంకా నాకు తెలిసి ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇండియాలో ఉండదు ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇండియాలో ఉందనుకో ఇక వాల్యూ లేదనమాట చట్టాలకైనా దానికైనా వాల్యూ లేదు అనేటటువంటిది క్లుప్తంగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట దేనికైనా ఒక లిమిట్స్ వచ్చింది అనమాట ఒకరిని ట్రోల్ చేయాలని అంటే వాడిని ట్రోల్ చేయాలి అరే అక్కడ ఉందే ఊర్రా తండ్రి కూతురు ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ అది అలాంటి రిలేషన్ని పట్టుకొని ఇంత వరస్ట్గా మాట్లాడడానికి వాళ్ళకి ఎలా వచ్చింది అనేటటువంటిది అర్థం కావట్లేదు మరి అలా మాట్లాడేటప్పుడు మేము కూడా మా అమ్మకే కదా పుట్టింది మేము కూడా మా అయ్యకే కదా పుట్టింది రేపటి రోజున నీకు ఒక అమ్మ ఉంది కదా నీ అమ్మకే ఒక కూతురు ఉంటుంది కదా పోనీ వాళ్ళకు కూతురు నీ కూతురు దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు మీ నాన్న మీ తల్లి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైనటువంటి మాటలు వస్తాయా ఏ రకమైనటువంటి ఫీలింగ్లు వస్తాయా అంటే తల్లిని కూడా మీరు ఆ ఉద్దేశంతో తెలియాలి ఒక సామెత ఉంటుంది అనమాట మందు తాగితే తల్లే పెళ్ళమే తల్లేం పెళ్ళం కాదు అనేటటువంటి సామెత నేను చిన్నప్పుడు వినేది కానీ ఇప్పుడు ఈ రోలర్స్ని రోస్టర్స్ని ఈ వరస్ట్ యాదవ్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఆ విధంగా చేసింది అయితే సెకండరీ కానీ మన తెలుగులో ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఏదైనా పనికిమాలిన చూస్తే రోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తూ కొన్ని నెబ్బాగాలు కొన్ని ఇకోగ్నేటివ్ ఛానల్ అయితే బాగా ప్రత్యక్షమైపోతారనమాట కానీ వాళ్ళందరూ మరి ఏం పీకుతున్నారు అనేటటువంటి అర్థం కావట్లేదు ఎవడు కూడా రియాక్ట్ కావాలి మీరు ఒకసారి వీళ్ళు చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి నేను ఒకటి రియాక్ట్ అయినా మహేందర్ భాయ్ తప్ప ఎవడు కూడా రియాక్ట్ కావాలి ఇంకెలా తగలబడింది మన తెలుగు కమ్యూనిటీ డిఫైన్ చేయాలి దీన్ని ఇది ఒక చైల్డ్ అబ్యూజ్ కూతురు ఆ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు ఇలా మాట్లాడడం రాంగ్ అని చెప్పి డిఫైన్ దాన్ని రాంగ్ అని చెప్పి ఖండించాలి సమాజానికి తెలియజేయాలి మన ఫాలోవర్స్కి చెప్పాలి అలాంటి సమానమైనటువంటి బాధ్యత ఒక్కడికి కూడా లేదు ఇంకేదైనా గేమ్లు ఆడటానికి గేమ్లు ప్రమోషన్ చేయడానికి ఈ 1x బెట్టులు ఈ పరి మ్యాచ్లు ప్రమోట్ చేయడానికి మనోళ్ళకు ఒక టైం ఉంటుంది కానీ దీన్ని ఖండించడానికి అయితే ఏ యూట్యూబర్కి టైం లేదు ఇదైతే చాలా బాధగా అనిపించింది అండ్ క్రాంతి వాల్గర్ అయితే పాపం తను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది చూసిన తర్వాత కూడా నాకు తనొక్కటి రియాక్ట్ అయిందని చెప్పి ఆనందంగా కూడా అనిపించింది కనీసం ఆ బేసిక్ రియాక్షన్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా బాధగా అనిపించింది సో ఇక్కడైనా సరే ఆ డీప్కి వెళ్ళి డిస్కషన్ చేయడం ఆ డీప్కి వెళ్ళి మాట్లాడడం అయితే బంద్ చేయండి అనమాట దేనికైనా ఒక లిమిట్స్ వచ్చింది ఆ లిమిట్ని క్రాస్ చేయడం కాదు దాన్ని ఇంకా ఎక్కువే చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది తెలుగులో కూడా కొన్ని లంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట ఉదాహరణకి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేల టికెట్ బ్యాచ్ దీనంత లంగా యూట్యూబ్ ఛానల్ లేదు వాడికి తల్లికి తేడా తెలియదు పెళ్ళానికి తేడా తెలియదు మరోడు మందు తాగితే పెళ్ళం అనుకుని వాడు తల్లి దగ్గర పోతున్నాడు నాకైతే అర్థం కాదు అంత లంగా యూట్యూబ్ ఛానల్ నేల టికెట్ బ్యాచ్ అని చెప్పొచ్చు వరస్ట్ ఛానల్ అది ఎప్పటికీ 3-4 సార్లు పోయింది మళ్ళీ
రావడం, దానికైతే సపోర్ట్ చేయడం. ఎవడో ఒక అమ్మని జరుగుతుంటే, ఎవడో ఒక అక్కని జరుగుతుంటే, చెల్లిని జరుగుతుంటే మట్టికి వాళ్ళ కింద ఉంచేటటువంటి కామెంట్లు చూడాలి. ఆ నిబ్బాగాడు అడ్రస్ కూడా ఇంత మట్టికి తెలియలే, కానీ దొరికితే మట్టికి వాళ్ళని అయితే అడ్డంగా నరుగుతారు. అదొకటి. ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనమాట, వాటి గురించి నేను ప్రత్యేకంగా కమ్యూనిటీ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇప్పటికైనా సరే ట్రోలర్స్ రోస్టర్స్ మారండి అనమాట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పని. ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అయ్యా, కాకపోతే ఇలా వీడియోలు అయ్యి కూడా మనకు కంటపడట్లే. ఇదేదో సాయితరం తేజ్ వల్ల కొద్దిగా ఫేమస్ అయింది, కొద్దిగా కంటపడింది. మన సీఎం కూడా రియాక్ట్ కావడం వల్ల కొద్దిగా సీరియస్గా తీసుకున్నారు అనేటటువంటిది రియాలిటీ. గది ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి రోస్టర్స్కి ట్రోలర్స్కి దయచేసి మీ సపోర్ట్ ఇవ్వమాకండి. బాయ్, మరి ఉంటా.